యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్, మేడం స్పృహలోకి వచ్చారు. అభి, ముందు నువ్వు వెళ్ళు. నన్ను క్షమించండి. అయ్యో, ఏంటండి ఇదంతా నా వల్లే. మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన మొదటి రోజే మీరు నాతో చెప్పారు. మీరెంత చెప్పినా మీ మాట వినలేదు. మిమ్మల్ని పరాయి మనిషిలా చూశాను. మా అన్నదమ్ముల్ని విడదీస్తున్న శత్రువు అనుకున్నాను. నేను కాస్త ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే అసలు ఇలా జరిగేదే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ అండి, రియల్లీ సారీ. జరిగిందేదో జరిగిపోయింది. ఈ బిడ్డ పోతేనే మనకి 3 పిల్లలున్నారు. వాళ్ళు చాలు. నా పైన మీకు కోపంగా లేదా? మన బిడ్డ నా వల్ల దూరం అయిందని, మనిద్దరికంటూ ఒక బేబీ ఉండాలని మీరు ఆశపడ్డారు. అది ఇంకెప్పటికీ నెరవేరదు. ఎందుకు నెరవేరదు? నన్ను మీరు పసిపాపలా చూసుకున్నారు. ఇప్పుడు మీరు నాకు పసిబిడ్డలా అనిపిస్తున్నారు. మీకు నేను, నాకు మీరు, మనకు మనమే పిల్లలు. నాకేం బాధగా లేదండి. నేను కదా మిమ్మల్ని ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. మీ కళ్ళల్లో నీళ్లు చూశాక నాకు ఏడవ బుద్ధి కాలేదండి. మీ స్పర్శ చాలు నేను ధైర్యంగా ఉండడానికి. మీరు నా పక్కనుంటే చాలు నేను సంతోషంగా ఉండడానికి. థ్యాంక్ యూ వసు గారు. I love you forever.
మమ్మీ మీరు ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను చూడకుండా ఉండలేకపోయాం మమ్మీ. మాకింకా చిన్న తమ్ముడు పుట్టడా మమ్మీ? చిన్న బాబు పుడితే వాడితో మేము ఆడుకోవాలనుకున్నాం. నా కొడుకుల్ని క్షమించమ్మా. వాళ్లల్లో ఇంత దుర్మార్గం దాక్కుందని నాకు తెలీదమ్మా. ముందే తెలుసుంటే అసలు మిమ్మల్ని ఇంటికి రానిచ్చేవాణ్ణే కాదు. మేమే మిమ్మల్ని ఇంటికి పిలిచి తప్పు చేశాం. ఒక పసిబిడ్డ ప్రాణాల్ని తీశాం. వాళ్ళ తప్పేం లేదత్తయ్య. ఇలా జరగాలనుంది అంతే. ఇలా అవ్వాలనే కదమ్మా వాళ్ళు అనుకున్నారు. అనుకున్నది సాధించారు. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. వాళ్ళు నాశనమైపోవాలమ్మా. వద్దు మావయ్య, వాళ్ళని అలా శపించకండి. వాళ్ళు మీ కన్న బిడ్డలు. నీ కడుపులో నీ బిడ్డని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు కదా వసు. కసాయి వాళ్ళలా ప్రవర్తించారు కదమ్మా. మర్చిపోండి అత్తయ్య, ఏదో పీడకల అనుకోండి. బిడ్డ దూరం కావడం అంటే ఎంత బాధగా ఉంటుందో ఒక ఆడదానిగా నాకు తెలుసు వసు. నేను కూడా ఈ పాపంలో భాగస్వామినే. దేవుడు నన్ను క్షమించడు. పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. అప్పటి వరకు తనకి రెస్ట్ ఇవ్వండి. పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరు మాత్రమే ఉండండి. వెళ్ళండి. అలాగే డాక్టర్. అభి, పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వసు దగ్గరుంటాను. లేదమ్మా, ఇప్పుడు కూడా నేను తన పక్కన లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. మీరు వెళ్ళండి, నేను తనతో ఉంటాను. మేము కూడా మీతోనే ఉంటాం డాడీ. మమ్మల్ని ఉండనివ్వండి డాడీ. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది డాడీ. సరే అభి, నేను మీ అమ్మ బయలుదేరతాం. ఇంటి దగ్గర చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేపు వసుని పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చే అభి. జాగ్రత్త వసు. ఆహా, ఇల్లెంత నిశ్శబ్దంగా ఉంది. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది. కడుపు పోగొట్టుకుని వసు హాస్పిటల్లో ఉంది. పోయిన బిడ్డను తలుచుకుంటూ అభి అక్కడే ఉన్నాడు. అన్నయ్య వదిన కూడా అక్కడే ఉన్నారు. ఇంట్లో పెళ్ళాం కోపానికి కుదేలైపోయిన భాస్కర్ చేసిన పాపాలన్నీ బయటపడి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అఖిల్. వాణ్ణి ఏమనకుండా మౌనంగా ఉన్న హారిక. అగ్నిపర్వతల్లా రగిలిపోతున్న పావని. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సంతోషం, ఆనందం ఏది ఉండకూడదు. శ్మశానంలా ఉండాలి. వీళ్ళప్పుడే వచ్చేసారేంటి? వచ్చావా అన్నయ్య? బస్సు ఎలా ఉందోదనా? రే భాస్కర్, అఖిల్, రండ్రా బయటికి రండ్రా. అన్నయ్య ఏంటి అరుస్తున్నాడు? కొంపతీసి ఇప్పుడు తన నట విశ్వరూపం చూపిస్తాడా ఏంటి?
మీరు మనుషులంట్రా? మీకు మానవత్వం ఉందా? పశువులరా మీరు? వాటికన్నా హీనోరా మీరు? ప్లీజ్ ఎదిగిన పిల్లల్ని కొడతావేంటి? మధ్యలో అడ్డొచ్చావంటే నీకు కూడా పడతాయి. నోరు మూసుకొని పక్కన పడి ఉండు. ఎలా పుట్టారా మా కడుపున? ఎలా కన్నావు జయంతి ఈ మృగాల్ని? ఆస్తి కోసం అడ్డదారులు తొక్కుతారా? కష్టపడి పనిచేయటం చేతకాక మోసాలు చేస్తారా? ఎవరాస్తి కోసం మీరాశపడ్డమేంట్రా? ఛీ! మీ మొహాలు చూడ్డానికే అసహ్యంగా ఉంది. మీలాంటి కొడుకుల్ని కన్నందుకు మేం సిగ్గుతో చచ్చిపోతున్నావురా. ఇలాంటి బతుకు బతికే బదులు మీరు పురిట్లోనే చచ్చున్నా బాగుండేదిరా. అసలు మాకు పిల్లలు పుట్టకపోయింటే ఇంకా బాగుండేది. డబ్బులు లేకుండా ఎలా బ్రతకాలి నాన్న? ఏం చేసి బ్రతకాలి? చదివించాం కదా, ఇన్నాళ్ళు పోషించాం కదా, మీ బతుకు మీరు బతకలేరా? అభి ఆస్తి కావాలంటారా మీకు? ఇన్నాళ్ళు మీరు కూడా అతని ఆస్తి అనుభవించారు. నోర్మయ్! అయ్యో వదనా! ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నకి మీకు పోలికేంటి? తన తమ్ముడు ఆస్తులు ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదాయన. తన కష్టార్జితంతో మిమ్మల్ని పోషించారు, చదివించారు, మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు. అభి ఎదిగాక ఆస్తి అభి చేతిలో పెట్టారు. అంత గొప్ప మనిషితో మిమ్మల్ని పోల్చుకుంటున్నారా? పోషించి చదివిస్తే సరిపోతుందమ్మా? బ్రతకడానికి ఆస్తులు కూడా ఇవ్వాలి కదా. మీరు మాకేమిచ్చారు? అభికి వాళ్ళ నాన్న ఆస్తులు ఇచ్చి వెళ్ళాడు, మీరు మాకు ఆస్తులు ఇచ్చారా? ఆస్తంటే డబ్బొక్కటే కాదు, సంస్కారం, కష్టపడే గుణం, మంచి వ్యక్తిత్వం. చేతిలో రూపాయి లేకపోయినా అభి కష్టపడి పనిచేసి బతకగలడు. కానీ మీరలా ఎందుకు బతకలేరు? చదువుంది కదా, ఉద్యోగం ఎందుకు చేయలేరు? ఇప్పటికిప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది? ఎవరిస్తారు? ఎవరెవరినో అడుక్కోవాలా? అడుక్కోండ్రా, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. మా పెంపకంలో తప్పు, మీ నడవడికలో తప్పు తెలియడం లేదు. మీరు దారి తప్పారు. మిమ్మల్ని దారిలో పెట్టాలంటే ఒకటే దారి, ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళతారనయ్య వాళ్ళు? వాళ్ళ దిక్కున్న చోటుకి పొమ్మను. ఈ ఆస్తి, ఇల్లు ఇవేవీ మనవి కావు, అభివి. వాడికిచ్చేసి మనం వెంటనే వెళ్ళిపోవాలి. నేను మీ అమ్మ ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. మీరు మీ పెళ్ళాలతో ఎటన్నా వెళ్ళిపోండి. రేపటి వరకే మీకు టైం ఇస్తున్నాను. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎలా? ఎక్కడికి వెళ్తాం? ఆయన రాకపోయినా నేను వెళ్ళిపోతాను మావయ్య. నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు. ఆడదానికున్నంత పౌరుషం కూడా లేదా మీకు? మీది కాని ఇంట్లో మీరెలా ఉంటారు? కష్టపడకుండా మీది కాని తిండి ఎలా తింటారు? ఏం మనుషులు మీరు? నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఇల్లు తెలీదు. మా ఇల్లుంది కదండి, మా మామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం ఏంటి? వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోండి. రేపటికల్లా ఇల్లు ఖాళీ చేయాలి. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఈ ఇంట్లో ఉండే అర్హత మనకి లేదు. పద జయంతి, లగేజ్ సర్దు.
5 నిమిషాల క్రితం ఆనందంగా ఉన్నాను. అన్నయ్య వదిన వచ్చి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేశారు. వాళ్ళు ఊరికెళ్ళిపోతారు. భాస్కర్ పావని వేరే ఇల్లు చూసుకుంటారు. అఖిల్ హారిక వాళ్ళింటికి వెళ్తారు. నేనెక్కడికి వెళ్ళాలి? సిగ్గు విడిచి ఈ ఇంట్లో వసు కాళ్ళ దగ్గర పడుండాలా? చిచి 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 దాని దయా దాక్షిణ్యాల మీద బతకాలా? చిచి చిచి దానికన్నా చావడం మేలు. మరి అనాథ శరణాలయానికి వెళ్ళాలా? అప్పనంగా నన్ను ఎందుకు మేపుతారు అక్కడ? హారిక వాళ్ళ ఇంటికే వెళతాను. దానికి నేనంటే ఇష్టం. అక్కడ హాయిగా పడుండొచ్చు. మంచి నిర్ణయం తీసుకున్నారండి. మీకు బాధగా లేదా? బాధ ఎందుకు? మన ఆస్తంతా అన్నయ్యకి అఖిల్కి ఇచ్చేస్తే మనం మళ్ళీ... మీరుంటే చాలండి, నాకు ఆస్తులు అక్కర్లేదు. పిల్లలకి ఏమీ మిగల్చలేదని ఫీల్ అవ్వరు కదా? అత్తయ్య మావయ్య మీకిచ్చిన చదువు, సంస్కారం, గొప్ప వ్యక్తిత్వం ఇవే మీరు మన పిల్లలకివ్వండి. అంతకు మించిన ఆస్తులు ఏమీ లేవు. మీ అమ్మా నాన్న బాధపడతారేమో. వాళ్ళు మిమ్మల్ని చూసి నన్ను మీకు ఇచ్చారే కానీ మీ ఆస్తులు చూసి కాదు. వాళ్లకు మీరంటే ఎంతో గౌరవం, అభిమానం. మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఏమీ అనుకోరు. నాది హామీ. థ్యాంక్ యూ వసు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకండి? ఈ రాముడి వెంట ఈ సీత ఎప్పుడూ ఉంటుంది. అది అయోధ్య అయినా అడవైనా. వెళ్ళిపోదాం వసు గారు. ఆ ఇంటికి ఆస్తికి దూరంగా వెళ్ళిపోదాం. కలిసుండి గొడవలు పడ్డం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడం బెటర్. కానీ అత్తయ్య మావయ్య బాధపడతారేమో. అర్థం చేసుకుంటారు. ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలి. ఈ వయసులో వాళ్ళని కష్టపెడుతున్నాం. మనం విడిపోవడం అంటే వాళ్ళ గుండె ముక్కలైపోతుంది. తెలుసు వసు గారు. కానీ ఇప్పుడు కూడా నేను డెసిషన్ తీసుకోకపోతే ఈ ఫ్యామిలీ ఏమైపోతుందోనని అమ్మ నాన్న ఇంకా బాధపడతారు. వాళ్ళకి ఆ కష్టం రానివద్దు. మనమే కష్టపడదాం. పిల్లలకి పరిస్థితిని వివరిద్దాం. కొన్నాళ్ళు అడ్జస్ట్ అవుదాం. కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటికి మనం సిద్ధంగా ఉండాలి. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. మన పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు పడుకోండి. గుడ్ నైట్. మనము మా ఇంటికి వెళ్ళిపోదాం అఖిల్. మా మామ్ మనల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అక్కడేదన్నా తేడా జరిగిందో నీకు ఉంటుంది. ఆస్తి లేదు కానీ పౌరుషం మాత్రం చాలా ఉంది. ఆస్తి లేని నిన్ను మా మామ్ ఆదరించడమే ఎక్కువ. ఆస్తి లేకపోతే నీకు మీ మామ్కి కూడా చులకనయ్యానా? నీ ఆస్తిని చూసే మా మామ్ నన్ను నీకిచ్చి పెళ్లి చేసింది. ఆస్తి నీది కాదని మా మామ్కి అప్పుడే తెలుసుంటే మన లవ్ ఎప్పుడో
బ్రేక్ చేసి నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేసేది. నువ్వెంత కోపంగా చూసినా వాస్తవం ఇదే. పౌరుషంగా బయటికి వెళ్ళిపోదామన్నావు. బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి, నిన్ను ఎలా పోషించాలి? కడుపు తీసే తెలివితేటలున్నవాడివి నా కడుపు నింపలేవా? పావని, నిన్ను